వృషభ రాశి వారికి అర్ధాష్టమ కేతు సంచార స్థితి, సప్తమంలో కుజుడు సంచారం చేసినప్పుడు కుజదోష ప్రభావము, ఏడాది తర్వాత రవి భగవానుడు సప్తమంలో ఉన్నప్పుడు గ్రహాలు అనుకూలంగా ఉండవు కనుక కాళభైరవ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన సకల గ్రహ దోషం తొలగించుకొని ఐశ్వర్యం పొందుతారు. అలాగనే నూతన ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ కొత్త ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలికే కాల సమయంలో ఎలాంటి విధి విధానం పాటించడం వలన ఐశ్వర్యం వృషభ రాశి వారి సొంతం అవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. తృతీయంలో గురువు ఉండడం వలన తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్ళు, అక్కా చెల్లెలతో సత్ప్రవర్తన చాలా అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అర్ధాష్టమ కేతు కారణం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. భూత భవిష్యత్ వర్తమానాన్ని ఎప్పుడు కూడా అంచనా వేస్తూ ఉండగలగాలి. అదే కాకుండా సప్తమ స్థానంలో త్రిగ్రహ సంచార స్థితి. ప్రేమికులు చాలా నమ్మకంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా అవసరం. నూతనమైన వివాహ ప్రయత్నాలు చేసినప్పుడు కలిసి వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. అక్కడే కుజుడు ఉన్నాడు కనుక